గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా, ప్రేమ గల మా ప్రభువా. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నిత్యముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. నిత్యముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా, ప్రేమ గల మా ప్రభువా. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమ గల మా ప్రభువా బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమ గల మా ప్రభువా తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలము విజయుడా నీ ప్రేమను. వరదలార్పజాలము విజయుడా నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా ప్రేమయ్యున్నావయా, ప్రేమ గల మా ప్రభువా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార లోయలోనా సంచరించిన
భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకు, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో నా రాజుని, నా స్మృతిలో శాంతి నీవే. ఈ భూమిలో నా రాజు నీవే, నా స్మృతిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదున్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేయుదున్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణం పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా,
ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాత జీవితం. బండలాంటిది నాది మొండి హృదయం, ఎండిపోయిన నాదు పాత జీవితం. మార్చినావు నీ శ్వాసముగా, మార్చినావు నీ శ్వాసముగా. ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, నాకున్న వారందరు విడచినను. కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, నాకున్న వారందరు విడచినను. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలిచిన నాదుడవు, ప్రేమతో పిలిచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కరువులు కలతలు కలిగినను, లోకమంతా ఎదురై నిలచినను. కరువులు కలతలు కలిగినను, లోకమంతా ఎదురై నిలచినను. వీడను ఎన్నడు నీ సన్నిధి, వీడను ఎన్నడు నీ సన్నిధి. నిత్య త్యాగమునే ధ్యానించును, నిత్య త్యాగమునే ధ్యానించును. కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి. నాకై ప్రాణం పెట్టితివి, నాకై ప్రాణము పెట్టితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. చక్కని పాటలు పాడి పరిశుద్ధమైన జీవంగల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయక రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నది యేసుక్రీస్తు అది పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అనమాట. అంటే దేవుని పిలుపు పొందిన ప్రియులారా, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులారా, మనం కూడా పరిశుద్ధాత్మతో కలిసి ప్రభుత్వం కలిసి ప్రభు కృపను బట్టి దేవుని కర్మాదయాన్ని బట్టి పరిశుద్ధంగా బ్రతకాలని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది.
ఇప్పుడు ప్రియులారా మనం చూసినది రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పాపం నుండి మనం ఇలాగే విడుదల పొందాలి, దేవుడు మనల్ని ఇలాగ విడిపించాము అలాంటి విషయం గురించి రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం నుండి మనం యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు మనల్ని విడిపించామనే విషయం రాయబడి ఉంది అనమాట. ఒకటి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే పాపం నుండి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు మనల్ని విడిపించిన విషయం గురించి రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తువును నమ్మిన ప్రియులారా, యేసుక్రీస్తువును కలిగిన మనం పాపానికి చనిపోయిన వారం అనమాట. పాపానికి మనం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క మరణం అంటే మన మరణం అనమాట, మనకు బదులుగా యేసుక్రీస్తు మరణించామన్నమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరణం అంటే మనం పాపానికి మనం మరణించామన్నమాట. కాబట్టి ప్రియులారా, అందువరకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, మన ఓల్డ్ మ్యాన్ లేదంటే సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం సిల్వ వేయబడామన్నమాట. సిల్వ వేయబడామన్నమాట. పాపానికి మనం మరణించిన వారు మరలా మనం ఇలాగే పాపం చేయడానికి వీలు పడతాయని బైబిల్ మనకు అడుగుతాను అనమాట పరిశుద్ధాత్మదేవుడు. ఆల్రెడీ మనం పాపానికి చనిపోయిన వారు. కాబట్టి యేసుక్రీస్తుతో మనం దేవుడు మనల్ని కనెక్ట్ చేస్తామన్నమాట. ప్రత్యేకంగా మన సువార్త రక్షణ పొందినప్పుడు, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్టిసం పొందినప్పుడు పాత జీవితం ఇప్పుడు ఎలా మనం చూసినట్లయితే పాత పట్టబడాం. దేవుడు నూతన జీవితం క్రీస్తు ద్వారా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు నూతనమైన జీవన దేవుడు అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తు మరణించినప్పుడు మనం కూడా మరణించామని బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇలాగే యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనను తిరిగి లేపాం. కాబట్టి బాప్టిసం పొందినప్పుడు ప్రియులారా మనం పాత జీవితం అది పాత పెట్టామన్నమాట. తర్వాత తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తుతో తిరిగి లేపామన్నమాట. దానికి ఒక సదృశ్యం అనమాట. ఇప్పుడు స్పిరిచువల్ గా ప్రియులారా అది రియల్ గా జరిగింది అనమాట. అంటే యేసుక్రీస్తులో నేను ఉన్నామన్నమాట. మనందరం యేసుక్రీస్తులో ఉన్నామనే సత్యం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే కాండం ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి ఆదాం గురించి మనం చూస్తున్నాం. మొదటి ఆదాములో ప్రియులారా హవ్వ ఉంది అనమాట. అంటే హవ్వ ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఆదాముకు దేవుడు గాఢ నిద్ర అనుగ్రహించిన తర్వాత ప్రక్క ఎముక తీసి దేవుడు తయారు చేశాం. కాబట్టి ఆదాములో ఉంది అనమాట హవ్వ. ఇలాగే ప్రియులారా మనం ఇంకోటి క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. క్రిస్తులో కృష్ణ పొందిన మనం క్రిస్తులో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం అంతా మన కొరకు అనమాట, నా కొరకు మీ కొరకు. కాబట్టి దానిలో మనం కూడా ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి ఆ వాక్యం చదువుతారు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడనని ఎరుగుదుము. కాబట్టి మన ప్రాచీన పురుషుడు సిల్వ వేయబడేమన్నమాట. కాబట్టి మన మనసు కొన్నిసారి అది ఒప్పుకోలేదేమో, కానీ రియల్ గా జరిగింది అనమాట. స్పిరిచువల్ గా ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఆల్రెడీ మన పాపానికి చనిపోయిన వారమని సత్యం అర్థం చేసుకోవాలి అనమాట. పాపానికి మనం అందరం యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, మన మరణాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి ప్రియులారా మనం పాపానికి చనిపోయాం. అంటే క్రీస్తులో మనం ఉన్నామన్నమాట. అంటే యేసుక్రీస్తు బ్రతుకంటే మన బ్రతుకు అనమాట. మన కొరకు చేయాలి ప్రభు చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాపానికి ప్రియులారా మనం చనిపోయిన వారం. అలాగే 7వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్రానికి కూడా మన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి విడుదల పొందామన్నమాట. ఎలాగ విడుదల పొందామంటే మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం కూడా ఉన్నామన్నమాట. మనం దానితో ఎగిరించిన కాబట్టి ప్రియులారా మనం దాని నుండి బయటపడామన్నమాట. ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి దేవుడు మనను బయటకు తీసుకొని వచ్చి, దేవుడు ప్రియులారా మనను కృపలోనికి తీసుకొని వచ్చాను. కృప అంటే యేసుక్రీస్తు అనమాట. కృపా సత్య సంపూర్ణుడు క్రీస్తులోనికి తీసుకొని వచ్చాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జయించిన నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన అదే పరిశుద్ధమైన దేవుడు సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నా కాబట్టి ప్రియులారా మనకు ప్రభు కృపని బట్టి, ప్రభు కరుణని బట్టి, దేని బట్టి ప్రియులారా మనం పరిశుద్ధంగా మనం బ్రతకవచ్చు అనమాట.
దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు సొంత శక్తిని బట్టి ప్రియులారా ఎవరు కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి వీలు లేదనమాట. సాధ్యం కాదు. మన వల్ల అనేది సాధ్యం కాదు. పరిశుద్ధంగా బ్రతకడం కానీ, క్షమించుకోవడం కానీ, ప్రేమించుకోవడం కానీ మన స్వయంగా ప్రియులారా మనకు ఎవరికి వీలు లేదు. ఎందుకంటే మనం సిన్ఫుల్ న్యాచుర్ మనలో ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచుర్ ఉంది. మన అది మాత్రం కాకుండా మన ప్రాణం కూడా నూతన పరచబడాలి. అంటే పాపం ఒక ఎఫెక్ట్ ఉంది అనమాట, మనలో ఉంది, మానవుల్లో ఉంది అనమాట. ఇప్పుడు దాన్ని ప్రియులారా, కాబట్టి దాని నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అయినా సరే, ఇతరులతో క్షమించాలైనా సరే, ప్రేమించాలైనా, ప్రభు ప్రేమించాలని అంటే మనకు స్వయంగా వీల్లేదు. మనకు స్వయంగా వీల్లేదు. అది ప్రభువుకు మాత్రమే సాధ్యం, యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. అందుకొరకు ప్రియులారా ప్రతి ఒక్కరు సువార్త వినాలి, రక్షణ పొందాలన్నమాట. అంటే ప్రభు ప్రతి ఒక్క హృదయంలో రావాలి. కాబట్టి సువార్త రక్షణ పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే ప్రియులారా ఇదన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మనం జయ జీవితం అంటే మనం స్వయంగా బ్రతకడం కాదు. జయ జీవితం అంటే క్రీస్తు మనలో రావాలి, మన ద్వారా బ్రతకాలి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవడం మాత్రమే. మనల్ని పూర్తిగా మన ఆత్మ ప్రాణ శరీరం సజీవ యాగంగా జీవగల చేతుల్లో మనల్ని సమర్పించుకోవడం. ఇప్పుడు రక్షణ పొందిన మనలో ఎవరున్నాడు? గొప్ప దేవుడు ఉన్నాడు. దానిలో మనం ఆనందించుకోవాలి, ఎల్లప్పుడూ ఆనందించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఎవరు లేదని కొన్నిసారి ఆలోచన వస్తేమో, హల్లెలూయా, ఇప్పుడు నాకు ఎవరు లేదు, లేదంటే నాకు ఆస్తి తక్కువ ఉంది, లేదంటే డబ్బు తక్కువ ఉంది, అలాంటి ఆలోచన కొన్నిసారి వస్తాయేమో. జ్ఞానం తక్కువ ఉంది, పరిశుద్ధత తక్కువ ఉంది, బలం తక్కువ ఉంది, అలాంటి ఆలోచనలు కొన్నిసారి మనకు నూతన పరచబడలేని మనం ఈ మనసు నుండి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అన్నిటికీ ఆన్సర్ ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది అనమాట. జ్ఞానానికి ప్రభువైన యేసుక్రీస్తులో సమర్థ జ్ఞానం ఉంది. సువార్త రక్షణ పొందిన మనలో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తామన్నమాట. లేదు, కానీ మనుషులకు ఫిజికల్ ఐస్ తో అది కనిపించడం లేదు. లేదు. కాబట్టి దాన్ని బట్టి ప్రియులారా మన అవిశ్వాసం ఉండవు. ఆల్రెడీ మన హృదయంలో ప్రభు వచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ ప్రభు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించినప్పుడు ఆత్మ స్వరూపమైన దేవుడు మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అది మనం ధ్యానించుకోవాలి అనమాట, అది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రభువును ప్రియులారా మనలో ఉన్న ప్రభువును మనం అనుదినం చూసుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు అని మనం అది ఒప్పుకోవాలి, ధ్యానించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభు మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రభు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నా కాబట్టి ప్రియులారా ఆ దేవుని కృపను బట్టి మనం పరిశుద్ధంగా బ్రతకవచ్చు. కాబట్టి మన ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఇవ్వాలి అనమాట. మనలో వచ్చిన యేసుక్రీస్తుకు మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. మన హృదయంలో వచ్చిన పరిశుద్ధమైన దేవుడు, ప్రేమ పూర్ణమైన దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవునితో కలిసి మనం బ్రతకాలి అనమాట. అంటే ప్రభు ప్రియులారా సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియులారా మనం చూసినట్టే ప్రాముఖ్యంగా మనలో 2 విషయాలు ఉంది. రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూసిన రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూసినట్టే 4వ దినం ఒకసారి చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు రోమిలకు రాసిన పత్రిక 8వ శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనమయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సరే, నేను ఇంగ్లీష్ బైబుల్ ప్రియులారా చదువుదాం. దానిలో ఇంకా మనం చూసిన 4వ దినములు ఇలాగ రాయబడింది. దానిలో 2వ భాగం, who no longer follow our sinful nature but instead follow the spirit. ఇప్పుడు అక్కడ ప్రియులారా సిన్ఫుల్ నాచుర్ గురించి రాయబడింది, అలాగే హోలీ స్పిరిట్ గురించి రాయబడింది, పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. కాబట్టి మనం ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు కూడా ప్రియులారా మనలో ఏముంది? సిన్ఫుల్ నాచుర్ మనలో ఉంది అనమాట. రక్షణ పొందినప్పుడు సిన్ఫుల్ నాచుర్ తీసివేయబడలేదన్నమాట. పాపాలు దేవుడు క్షమించాము యేసు రక్తం ద్వారా. ప్రియులారా దేవుడు
ఆలోచన, మాటలు, క్రియలు ద్వారా చేస్తున్న ప్రతి పాపాలు యేసయ్య నా పాపం క్షమించమంటే తప్పకుండా క్షమిస్తాడు. దగ్గర క్షమించే దేవుడు. కాబట్టి దేవుడు పాపం క్షమించాము, కానీ సిన్ఫుల్ న్యాచురల్ మాత్రం బ్రతినంతకాలం ఉంది అనమాట. ఈ భూమిలో మనం బ్రతినంతకాలం ఉంది అనమాట. కాబట్టి మహిమా శరీరం పొందినప్పుడు దాని నుండి పూర్తి విడుదల పొందుతుంది అనమాట. కాబట్టి సిన్ఫుల్ న్యాచురల్ ప్రియులారా మనలో ఉంది. అదే సమయం పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరు మనల్ని ప్రభావం చేస్తుంది? సిన్ఫుల్ న్యాచురల్ మనల్ని ప్రభావం చేస్తుందా, లేదంటే పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ మనల్ని ప్రభావం చేస్తుందా? అదనమాట. కాబట్టి సిన్ఫుల్ న్యాచురల్ ఒకవేళ మన రక్షణ పొందిన తర్వాత కూడా సిన్ఫుల్ న్యాచురల్ ఒక వ్యక్తిని ప్రభావం చేస్తున్నా కాబట్టి ఆ వ్యక్తి శరీర క్రియలు చేసుకొని బ్రతుకుతాడు అనమాట. రక్షణ పొందాం నిజంగా, సువార్త రక్షణ పొంది ఉండవచ్చు, బాప్టిజం కూడా పొంది ఉండవచ్చు. కానీ కొందరు ఇప్పుడు కూడా శరీర క్రియలు చేసుకొని బ్రతుకుతున్నామంటే సిన్ఫుల్ న్యాచురల్ వారిను ప్రభావం చేస్తుంది అని దానికి ప్రూఫ్ అనమాట. ఒకవేళ ఆ వ్యక్తిను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయాలి. అది దేవుని చిత్తం అనమాట. హోలీ స్పిరిట్ ప్రభావం చేయాలి. హోలీ స్పిరిట్ ప్రభావం చేసినప్పుడు క్షమించుకొని బ్రతుకు అనమాట. ప్రేమ చూపించుకొని బ్రతుకు, సహించుకొని సాత్వికంతో పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకు. కాబట్టి సిన్ఫుల్ న్యాచురల్ మనల్ని ప్రభావం చేస్తుందా, ఈ హోలీ స్పిరిట్ మనల్ని ప్రభావం చేస్తుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం సోదరం సిన్ఫుల్ న్యాచురల్ ప్రియులారా మనల్ని ప్రభావం చేయవద్దు. చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చేయడానికి ఎక్కువ అవకాశం, ఎందుకంటే మనలోనే అన్నమాట. సిన్ఫుల్ న్యాచురల్ మనలోనే ఉంది. సేమ్ టైంలో హోలీ స్పిరిట్ కూడా అంటే దేవుని గుణాలు కూడా మహిమ, నిరీక్షణ, క్రీస్తు, పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి రెండుగా అవకాశం ఉంది. కాబట్టి మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడానికి మనం కోరుకోవాలి, యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడానికి మనం కోరుకోవాలి అనమాట. అంటే మన నిర్ణయం, మన మనస్సు, మన నిర్ణయం చాలా ప్రాముఖ్యం అనమాట. ఇప్పుడు మనం కోరుకోవాలి, యేసుతో కలిసి బ్రతకడానికి మనం కోరుకోవాలి. యేసు మీరు నన్ను పరిపాలన చేయము, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము అని మనం కోరుకోవాలి. ఈ సిన్ఫుల్ న్యాచురల్ ఒక కోరిక కూడా ఏంటది, మనల్ని ప్రభావం చేయాలని దానికి కూడా ఒక కోరిక ఉంది. కానీ మనం ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? సిన్ఫుల్ న్యాచురల్ లేదంటే పాప స్వభావం మనను ప్రభావం చేయకుండా ఉండాలంటే అందుకొరకే ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎడతేయకుండా ప్రార్థన చేయాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, ఎడతేయకుండా హోలీ స్పిరిట్ సహాయమని అడగాలి, పరిశుద్ధాత్మ సహాయమని అడగాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. దానితో పాటు వాక్యాలు కూడా మనం సమర్థించినప్పుడు ఆత్మ మనిషి బలపరచబడుతుంది. ప్రియులరా జీవజల నదులు, పరిశుద్ధమైన నదులు మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. అదే ప్రియులరా మనం చూస్తున్నాము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. మనం చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా నన్ను విడిపించాడు, పాప నియమం నుండి నన్ను విడిపించాడు. కాబట్టి పాపం సిన్ఫుల్ న్యాచురల్ మనలో బ్రతినంతకాలం ఉంది కాబట్టి ఆ పాప నియమం కూడా బ్రతినంతకాలం ఉంది అనమాట. కానీ దాన్ని మించిన నియమం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. దానికంటే చాలా పవర్ఫుల్ నియమం, అంటే చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ప్రియులారా యేసుక్రీస్తును సమాధి అనుభవం నుండి తిరిగి లేపిన సేమ్ హోలీ స్పిరిట్ మనలో నివాసం చేసుకొని హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడుతున్నాం నిరంతరం. కాబట్టి హోలీ స్పిరిట్ లో ప్రియులారా మనం నిమిషం ఆధారపడాలన్నమాట. ఆదివారం మాత్రం కాదు, లేదంటే శుక్రవారం మాత్రం కాదు, లేదంటే పొద్దున్న మాత్రం కాదు, లేదంటే సాయంత్రం మాత్రం కాదు, ప్రతి నిమిషం. హల్లెలూయా. దాని నుండి దూరంగా ఉండవద్దు అనమాట. ఎల్లప్పుడు కంటిన్యూస్ అనమాట, కంటిన్యూస్ టెన్స్ అనమాట. అంటే బ్రతినంతకాలం కంటిన్యూస్ తర్వాత కూడా ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి బ్రతకడం అనమాట. కృష్ణుని ధరించిన తర్వాత యేసుక్రీస్తు అక్కడ తర్వాత కూడా ప్రభుత్వం కలిసి బ్రతకడం అనమాట. భూమిలో బ్రతినంతకాలం. బట్ డిస్కనెక్షన్ అని లేదనమాట, కంటిన్యూస్ అనమాట. అలా అదే దేవుడు ప్రియులారా కోరుతుంది. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధ నది మన నుండి ప్రవహిస్తుంది అనమాట, ఎల్లప్పుడు ప్రవహిస్తుంది. అప్పుడు అదే మన కాపుదల అనమాట. 24 hours అంటే ఎల్లప్పుడు మనం బ్రతినంతకాలం కాపుదల కావాలంటే ఈ పరిశుద్ధాత్మ నదులు, ఈ దేవుని ఒక హోలీ స్పిరిట్ వాళ్ళన ఈ పునరుద్ధాన శక్తి, దేవుని యొక్క పరిశుద్ధ నదులు మన ఆత్మ నుండి ప్రవహించాలి. అది ప్రియులారా మనం చూస్తున్నట్టే క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమం అని రాయబడింది. క్రీస్తు యేసునందు జీవం ఇస్తాయి అనమాట. అంటే ఆత్మ అంటే మరణించకుండా కాపాడుతాయి అనమాట.
పాప నియమాన్ని తొలగిస్తుంది అనమాట. పాప నియమం మనల్ని సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేస్తున్న స్థాయిలో మనం ఉంటే అది మనం స్పిరిచువల్ డెత్ అంటే దేవుని నుండి దూరం చేస్తుంది అనమాట. సిన్ఫుల్ నేచర్ ప్రియులారా ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది అనమాట. సిన్ఫుల్ నేచర్ ఒకవేళ మన మనసును ప్రభావం ఏ వ్యక్తి అయితే సిన్ఫుల్ నేచర్ లేదంటే పాపస్వభావం ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉండే వారు దేవుని ఇష్టం పూర్తి వారు చేయలేదు అనమాట. దేవుని ఇష్టం వారు చేయలేదు, ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ వారిను ప్రభావం చేస్తున్నారు కాబట్టి. సిన్ఫుల్ నేచర్ అంటే పడిపోయిన ఆదాము గుణాలన్నమాట. కాబట్టి ఆదాము మనం చూసినట్టు ఏం జరిగింది, సాతాను ఒక స్వరం విన్నాం అనమాట. దేవుని అంటే ముందు దేవుని స్వరం విని ప్రతి వ్యక్తి, ఆదాము ప్రియులారా మనం చూసినట్లయితే ముందు దేవుని స్వరం విని ప్రతి వ్యక్తి అనమాట. కానీ ఒకరోజు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సాతాను వచ్చి శోధించినప్పుడు హవ్వతో మాట్లాడి హవ్వను శోధించిన తర్వాత మనం చూస్తున్నాము హవ్వ పడిపోయాము, మోసపోయాము హవ్వ. కానీ ఆదాము ప్రియులారా మనం చూసినట్లయితే తెలుసుకొని పాపం చేస్తామన్నమాట. ఎందుకంటే ఆదాము ప్రియులారా మనం చూసినట్లయితే హవ్వను దేవుని కంటే ఎక్కువ ప్రేమించామన్నమాట. ఎందుకంటే హవ్వ చెప్పినప్పుడు అది విని పడిపోయిన హవ్వ చెప్పిన మాట వినామన్నమాట. పడిపోకుండా ఉంటే పర్లేదు, కానీ హవ్వ ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే పాపం చేసే ముందు, ఆదాము కంటే ముందు హవ్వ పాపం చేశాం, పడిపోయిన స్థాయిలో. కానీ పడిపోయిన ఆ స్త్రీ యొక్క స్వరం అంటే ఆ స్వరంలో ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఉంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పడిపోయా పాపానికి, అంటే దేవుని స్వరం విన్నాము అయినప్పుడు అది పట్టించుకోకుండా సాతాను స్వరానికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఏ స్వరం మనం ఇంపార్టెంట్ ఇస్తుంది అని చాలా ప్రాముఖ్యం అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా దేవుని స్వరం ఇంపార్టెంట్ ఇవ్వాలి. యేసయ్య స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం, యేసయ్య వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఈ కాలంలో కూడా, లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా హవ్వ పడిపోయిన తర్వాత ఆ పడిపోయిన హవ్వ యొక్క స్వరం ఆదాము విని ఆ మాట రిసీవ్ చేసుకొని పాపం చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అదే సిన్ఫుల్ నేచర్ అనమాట మనలో ఉంది. ఆ సిన్ఫుల్ నేచర్ ఆదాము ద్వారా మనలో వంశావళి అలాగే తరతరాలు అలాగే అది మనలోని కూడా వచ్చింది అనమాట. కాబట్టి పాపం అంటే మనం పాపం చేసిన బట్టి మనం పాపలుగా మార్చబడడం కాదు, ఆల్రెడీ అది మనలో వచ్చేస్తుంది అనమాట. సిన్ఫుల్ నేచర్ అది ఆల్రెడీ మనలో ఉంది అనమాట. అందుకొరకే ప్రియులారా రెండో బర్త్ అంటే సెకండ్ బర్త్ మనకు అవసరం, అంటే బోర్న్ అగైన్ లేదంటే కొత్తగా జన్మించుకోవడం. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నాము యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది, శరీరం నుండి పుట్టినదంతా కూడా శరీరం అనుసరంగా అనమాట, శరీరం అనేది రాయబడింది. కానీ ఆత్మ నుండి జన్మించిన అది కూడా ఆత్మ అనమాట. అందుకొరకు ప్రియులారా సూపర్ న్యాచురల్ బర్త్ చాలా ప్రాముఖ్యం. న్యాచురల్ బర్త్ ఉంది, సూపర్ న్యాచురల్ బర్త్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనకు న్యాచురల్ బర్త్ జరిగింది అనమాట. కాబట్టి తర్వాత ప్రియులారా దేవుడు సువార్త దర్శనం పొందినప్పుడు సూపర్ న్యాచురల్ గా మనం పుట్టాం. కాబట్టి సూపర్ న్యాచురల్ బర్త్ కు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుని ద్వారా మనం పుట్టామన్నమాట. దేవుని వాళ్ళని పుట్టాం సూపర్ న్యాచురల్ జన్మించినప్పుడు, అంటే వాక్యం సువార్త దర్శనం పొందినప్పుడు కొత్తగా జన్మించినప్పుడు ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుని వలన పుట్టామన్నమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది యోహాను సువార్త. ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త ఆ వాక్యం కూడా మనం చదువుతామా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తును నమ్మినప్పుడు, యేసుక్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, ఇప్పుడు ఇలా రక్షణ పొందినప్పుడు మనం ఏం జరిగింది, పుట్టామన్నమాట. దేవుని కుమారుగా లేదంటే కుమార్తెగా మనం జన్మించామన్నమాట. కొత్తగా జన్మించాం, బోర్న్ అగైన్ జరిగింది, మన ఆత్మలో జరిగింది. బట్ టు ఆల్ హూ బిలీవ్డ్ హిమ్ అండ్ యాక్సెప్టెడ్ హిమ్, కాబట్టి నమ్మాలి, అంగీకరించాలి అనమాట యేసుక్రీస్తును. హీ గేవ్ ద రైట్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం కొత్తగా జన్మించిన మనం అందరం, మనం స్పిరిట్ ఇన్నర్ మ్యాన్ ప్రియులారా మనం చూసినట్లయితే సేమ్
దేవుడు అనమాట. సేమ్ పరిశుద్ధన దేవుడు ఎలా ఉన్నాడో సేమ్ అనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా ఆత్మ చూసినట్లయితే సేమ్ దేవుడు అనమాట, ఏం తేడా లేదు. ఎందుకంటే మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన కాబట్టి దేవుడు ఎలా ఉన్నారో సేమ్ అనమాట మన ఆత్మలో. అది పరిశుద్ధన దేవుడు ఎలా ఉన్నాడో సేమ్ అనమాట. దానికి ఏ మాత్రం తేడా లేదనమాట. ఇది ప్రియులారా మనం చూసుకోవాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలాసారి మనం ఏం చూస్తున్నామంటే మన ప్రాణములో ఉన్న ఆ సిన్ఫుల్ న్యాచురల్ అదే మనం ధ్యానిస్తుందేమో. నా నుండి కోపం వస్తుంది, లేదంటే అపవిత్రమైన ఆలోచన వస్తుంది, లేదంటే ఫియర్ వస్తుంది, లేదంటే క్షమించలేని మనస్తత్వం వస్తున్నాయి, లేదంటే టెన్షన్ వస్తుంది. నేను ఇదే అని ఒకవేళ మనం మన గురించి మన ఆలోచన చేస్తుందేమో. నేను అంటే పాపి, అదే మనకు ఎల్లప్పుడూ ఆలోచన వస్తుందేమో. ఎందుకంటే బైబిల్ నేర్పిస్తుంది, అవును మన పాపులమే. ఎప్పుడు సువార్త రక్షణ పొందక ముందు ప్రియులారా మనం పాపులంగా ఉన్నామన్నమాట అని రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 3వ అధ్యాయంలో రాయబడింది. అందరూ పాపం చేశాం కాబట్టి పాపులమే అని. కొత్తగా జన్మించిన తర్వాత వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన తర్వాత మనం దేవుని కుమార్తెగా మార్చబడామనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం సిన్ఫుల్ నేచర్ మనలో లేదని కాదు, ఉంది. అయినప్పుడు కూడా దేవుని గుణాలు కూడా కొత్తగా జన్మించిన కాబట్టి మనలో ఉంది. కాబట్టి సిన్ఫుల్ నేచర్ ఉంది, దేవుడు కూడా ఉన్నామన్నమాట. దేవుని పరిశుద్ధ దేవుడు కూడా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి అనమాట. కాబట్టి గతకాలంలో కొత్తగా జన్మించక ముందు సువార్త రక్షణ పొందక ముందు ఉన్న ఆ విషయాలు కాదు మనం అనమాట. తర్వాత రక్షణ పొందినప్పుడు చాలా మార్పు వచ్చింది మన ఆత్మలో. అంటే సేమ్ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అంటే 100% ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుడు పరిశుద్ధన దేవుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేసుకోవాలి. కానీ చాలా మటుకు ఏం జరుగుతుందంటే మనలో వస్తున్న ఇది ఫియర్ఫుల్ భయం ఆలోచన కానీ, లేదంటే నిరాశ ఆలోచన కానీ, లేదంటే పాపం దురాశ ఆలోచన కానీ వస్తున్నప్పుడు అదే మనమని అనుకున్నాం అనమాట. కానీ అది మనం కాదనమాట. అది మన ప్రాణముల నుండి వస్తుంది. కాబట్టి అసలైన మనం అంటే కొత్తగా జన్మించిన అసలైన మనం అంటే మన స్పిరిట్ అనమాట. అసలైన ప్రియుల మనం అంటే మన స్పిరిట్ అనమాట. అంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాం. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఒక్కటే ఉన్నామన్నమాట. రెండుగా లేదనమాట. దేవునికి స్తోత్రం. రెండుగా ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ఏసే ఆత్మ ఎల్లప్పుడూ కలిసి ఉండడం అదే మనకు మేలనమాట. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి మన ఆత్మ ఏసే ఆత్మ నిత్యం కలిసి ఉండడమే దేవుని చిత్తం అనమాట. ఒకరోజు కాదు, భూమిలో బ్రతికినంత కాలం మాత్రం కాదు, తర్వాత నిత్యం అనమాట. నిత్యం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనతో సహవాసములు మనం ఉండడం, ఆ ఏసే మనతో సహవాసం చేయడం, దాని వలన మనకు జయం వస్తుంది. సంతోషం, సమాధానం, పరిశుద్ధమైన జీవితం, జయ జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం వస్తుంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జయ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే అది ప్రారంభించడం దేవుని నుండి అనమాట. అది దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో వచ్చేసామన్నమాట. కాబట్టి అది ఆత్మ నుండి అనమాట. అందుకు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ ఉంది, పాప నియమం ఉంది అనమాట. దాన్ని ఓవర్కమ్ చేస్తే గొప్ప నియమం దేవుడు మన ఆత్మలో పెట్టాము. అది మనం అందువరకు మనం ఆపరేట్ చేసుకోవాలి. కొందరేది నమ్మకంగా ఆపరేట్ చేస్తున్నారు, కొందరేది నమ్మకంగా చేయడం లేదనమాట, నిర్లక్ష్యం చేస్తుంది. కొందరేమో ట్రై చేస్తున్నారు, పాపం చేయకుండా ప్రయత్నం చేస్తున్నారేమో, ఫెయిల్ అవుతుంది, ఇంకా నా వలన పరిశుద్ధంగా బ్రతకడం కాదు అని. కాదు, అది నిజమే. మన వలన స్వయంగా అది కాదు, వీలుపడలేదు, సాధ్యం కాదు. కానీ దేవుని వలన సాధ్యం అనమాట. పరిశుద్ధాత్మ వలన సాధ్యం. ప్రభువైన యేసుక్రీస్తు సహాయం వలన మనకు పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమనే సత్యం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఎల్లప్పుడూ టెస్ట్ చేయాలన్నమాట. పరిశుద్ధాత్మలో ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఎల్లప్పుడూ టెస్ట్ చేయాలి, ఎల్లప్పుడూ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆధారపడడం. కాబట్టి అవసరాన్ని కొందరు ఉన్నారు మనం చూసినది, అవసరాన్ని బట్టి మాత్రం ఆధారపడతారు, వారు పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. కానీ కొందరు మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఆధారపడతారు. ఆశ్రయం టెస్ట్ చేస్తాడనమాట ఎల్లప్పుడూ హోలీ స్పిరిట్ లో. అది మనకు అవసరం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, మన బలహీనత కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ ఉంది. సిన్ఫుల్ నేచర్ ఉన్నంతకాలం
అది ఎప్పుడైనా సరే మనం ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుతో మనం ఎల్లప్పుడూ కనెక్ట్ ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు సహాయం మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి, పొందుకోవాలి, అనుభవించుకోవాలన్నమాట. నిరంతరం పొందుకోవాలన్నమాట. సోదరం నిరంతరం యేసులో మనం ఆధారపడాలి, పోలీసులో మనం ఆధారపడాలి. అప్పుడు ఏమవుతుంది? మనం నిరంతరం ఈ పాప నియమాన్ని జయించుకొని, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ప్రకారం అదే జరుగుతుంది అనమాట. పాప నియమాన్ని జయించుకొని, మరణ నియమాన్ని జయించుకొని ప్రియులార క్రీస్తు నందున్న ప్రియులార ఫ్రీడమ్, జయ జీవితం, పరిశుద్ధమైన జీవితం మన జీవితంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం సువార్త రక్షణ పొందినప్పుడు కొత్తగా జన్మించాము. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడింది, దే ఆర్ రీబోర్న్ not with physical birth resulting from human passion or plan, but birth that comes from God. ఇప్పుడు సువార్థం రక్షణ పొందినప్పుడు ఆ ప్లాన్ ప్రియులారా మనం చూస్తుంటే మనుషులు ఒక ప్లాన్ కాదు, మనుషులు కూడా ప్లాన్ చేస్తారు. పిల్లలు వేసుకొని ఎంతమంది పిల్లలు పుట్టాలి, ఎంతమంది పిల్లలు కనాలి అని భార్య భర్తలు ప్లాన్ చేస్తారు. నేను కూడా పెళ్లి అయిన తర్వాత ఆ రోజే ఫస్ట్ రోజే దేవుడు పాస్టర్ వచ్చామన్నమాట. వచ్చి మాట్లాడారు. సూపర్. వారు ప్రార్థన చేశారు, కొన్ని విషయాలు అడ్వైస్ చేశారు. తర్వాత వారు అడిగామన్నమాట, ఎంతమంది పిల్లలు మీరు ప్లాన్ చేసుకున్నామని. తల్లి పిల్లల భార్య భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ప్లాన్ చేస్తారు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే, కాబట్టి కొత్తగా జన్మించినది మన ప్లాన్ కాదనమాట. మన ప్లాన్ లో లేదు, అంటే దేవుని ప్లాన్ అనమాట. సువార్త విని కొత్తగా జన్మించినప్పుడు అది మన ప్లాన్ కాదు, అది దేవుని ప్లాన్ అనమాట. కాబట్టి దే ఆర్ రీబోర్న్ నాట్ రీబోర్న్ అని రాయబడింది. ఫస్ట్ మనం న్యాచురల్ గా పుట్టాము, సెకండ్ సూపర్ న్యాచురల్ పుట్టాము. రీబోర్న్ చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దాని వల్లనే మనకి జయం ఉంది అనమాట. దేవుడు కోరుతున్న సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, జయ జీవితం, ఈ విడిచిపెట్టు సాతంత్రాలు మనం ఓవర్కమ్ చేయాలంటే రీబోర్న్ అంటే కొత్తగా జన్మించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆల్రెడీ మన సువార్త విని మీటింగులో పాల్గొంటున్న మన అందరూ కొత్తగా జన్మించిన దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించలేని వారు సువార్త విని రక్షణ పొందుకోవడం వలన మేలన్నమాట. వేరే మార్గం లేదు, వేరే ప్రియుల మార్గం లేదు. పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని సంతోషపెట్టి బ్రతకడానికి ప్రియుల మనం యేసుక్రీస్తుని మనం హృదయంలో స్వీకరించుకోవాలి. వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు గొప్పతనం. ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు మాత్రం రెండవ ఆదాం, లేదంటే కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పావాని, లోక ఆశలను, సాతాను తంత్రాలు, సాతాను అన్నిటిను పూర్తిగా జయించినది యేసుక్రీస్తు అనమాట. వేరే పేరు జయించేవారు లేదనమాట. అందుకొరకే యేసుక్రీస్తు మనలో ఉండే, అందుకొరకే ప్రియులారా రక్షణ పొందడం చాలా ప్రాముఖ్యం, కొత్తగా జన్మించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు గొప్ప పరిశుద్ధనైన జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. ఎప్పుడు రక్షణ పొందిన ఆ నిమిషం నుండి హోలీ స్పిరిట్ వలన అని మాత్రం, శరీరానుసరం కాదు, హోలీ స్పిరిట్ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నా కాబట్టి ఆ యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతున్నప్పుడు ప్రియులారా జయ జీవితం మనకు ఉంది అనమాట. లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి ప్రియులారా మనం టెస్ట్ చేసుకోవాలి, యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, పరిశుద్ధ గ్రంథం మనం చదవాలి. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ, ప్రాణం, శరీరం ఈ మూడు భాగాలు వెళ్ళి వాదనం అంటే వాక్యం వెళ్ళి పనిచేస్తుందన్నమాట. ఒకవేళ మనం ప్రాణం శరీరప్పుడు కలిసి ఉండవచ్చు. కాబట్టి వాక్యం వెళ్ళి స్పిరిట్, సోల్, బాడీ ఈ మూడును విభజిస్తుంది అనమాట. సపరేట్ మన అర్థం అవుతుంది. అంటే ఆత్మానుసరంగా ఎలాగ బ్రతకడం, మన ప్రాణం నుండి వచ్చిన ఆలోచన ఏంటిది, ఆత్మ నుండి వచ్చిన ఆలోచన ఏంటిది అంటే వాక్యంతో నింపబడుతున్న కొలది మనకు అది స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు కాబట్టి వాక్యం మన సమృద్ధి అవసరం. ఇప్పుడు ఆత్మానుసరంగా బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం మనకు సమృద్ధి అవసరం. ఇప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం వినాలి, పరిశుద్ధాత్మ వలన బైబిల్ చదవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం జీవము ఆత్మలాగా మరచబడుతుంది. కాబట్టి వాక్యం బుద్ధిలో మాత్రం ఉండే సరిపోలేదు, మైండ్లో మాత్రం ఉండే సరిపోలేదు. మెమరీ కొందరున్నారు అన్ని వాక్యాలు బై హార్ట్ ఉండవచ్చు అయినా సరే వారు ఆత్మానుసరానికి కొందరు బ్రతకలేదు, ఎందుకంటే వాక్యం వారిలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు. ఇప్పుడు వాక్యం మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యమే మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. శోధన వచ్చినప్పుడు ప్రియులారా మనకు సహాయపడేది వాక్యం. మన ఆత్మలో జీవము, వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాలు తప్పకుండా
ప్రియులారా లేచి వస్తాయి అనమాట. భయం వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి భయపడకము, ధైర్యపడకము వాక్యం మన ఆత్మ నుండి పైకి వచ్చేస్తుంది అనమాట. టెన్షన్ వచ్చినప్పుడు దాన్ని అణచివేయడానికి దాన్ని గురించి చింతించకండి. ఆ వాక్యం మన ఆత్మలో ఉండే అది తప్పకుండా ప్రియులారా అది లేచి వస్తుంది అనమాట. వాక్యం వచ్చి మన ద్వారా మాట్లాడడం కానీ వాక్యం వలన మనం ఆ శోధనను నేర్చుకొని బ్రదనట్టు కృప దేవుడు చూపిస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం మన ఆత్మలో ఉండాలి. మైండ్లో ఉండడం మంచిది, మైండ్లో ఉండడం మంచిది. దానికన్నా మంచిది ఏంటిదంటే వాక్యం మన ఆత్మలో జీవమార్మలాగా మార్చబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. విత్తనాలు వేయడానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడామన్నమాట. కాబట్టి పక్షులు వచ్చి అది తీసుకొని వెళ్ళారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, కొందరు వాక్యం వింటున్నారు, వారి బుద్ధిలో పడుతుంది, కానీ సాతాను అది ఎత్తుకొని పోవచ్చు అనమాట. కానీ వాక్యం హృదయంలో ఉండే ఆత్మలో పడిన వారు ఉండే వాక్యం మనల్ని జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే సాతాను అది ఎత్తుకొని పోలేదనమాట. దానికి అర్థం ఇలా కొత్తగా జన్మించిన మన ఆత్మను సాతాను ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ 100% దేవునితో నింపబడి ఉన్నాం అన్నమాట. దేవుడు మనకు కలిసి ఉన్నాం అనమాట. అందువరకు సాతాను ముట్టలేదు. అందువరకు బైబిల్ గ్రంథం కూడా మనకు నేర్పిస్తుంది, సాతాను ముట్టలేదు, కొత్తగా జన్మించిన మనల్ని ముట్టలేదు. ఇప్పుడు దేవుడు కొత్తగా జన్మించినప్పుడు నేను రక్షణ అనుభవంలోనికి వచ్చిన సమయంలో దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట అనమాట. అది నువ్వు చెట్టు నాటాలి, సాతాను నిన్ను ముట్టలేదు అని దేవుడు చెప్పామన్నమాట. తర్వాత సాతాను చాలా శోధన వచ్చింది, చాలాసారి పడిపోయాం. తర్వాత లేచాం, యేసుక్రీస్తు రక్తం ఉన్నా కాబట్టి పాపాలు ఒప్పుకొని. ఇప్పుడు ఆత్మీయ జీవనంలో కొన్నిసారి పడిపోలేదని చెప్పడానికి వీల్లేదు, కానీ పడిపోకుండా ఉండడమే దేవుని చిత్తం. పడిపోకుండా దేవుడు కాపాడుతారు, సరి పడితే. కానీ మనం లేవాలి అనమాట. ఒకవేళ మీరు పడిపోయిన స్థాయిలో ఉండే, పాపం ద్వారా పడిపోయిన స్థాయిలో ఉండే అక్కడ ఉండవద్దు, లేవచ్చు అనమాట. కృపాకాలం కాబట్టి, కరుణ ఉన్న కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. యేసు రక్తం మనకు అవైలబుల్ ఉండే రక్తం ప్రియులరా తండ్రితో మనల్ని ఎల్లప్పుడూ కనెక్ట్ చేస్తుంది అనమాట. పాపం మనల్ని జీవగన్న దేవుని నుండి, పరిశుద్ధ దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ యేసుక్రీస్తు రక్తం ఏమో మన ఎల్లప్పుడూ తండ్రితో అంటే పరిశుద్ధ దేవునితో కలిసిపడదైనట్టు సహాయం చేస్తుంది అన్నమాట. కాబట్టి మన యేసు రక్తంలో ఆధారపడడం, మనకు యేసు రక్తం అప్పుడు అవైలబుల్ ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం, రక్తంలో ఆధారపడాలి. కాబట్టి ప్రియులరా సాతాను మనం కొత్తగా జన్మించిన ఆత్మను ముట్టలేదు, స్తోత్రం. కాబట్టి ప్రియులరా వాక్యం మనం బైబిల్ అందుకని హోలీ స్పిరిట్ సహాయం మనకు చాలా అవసరం. కాబట్టి ప్రియులారా మనం చూసిన గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం ఎలాగ ప్రారంభించబడాం. ఆత్మీయ జీవితం ప్రారంభించబడినప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడాం. హోలీ స్పిరిట్ వలన మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించామన్నమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రారంభించేది పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం సహాయం వలన, దేవుని ఒక వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కొత్తగా జన్మించాం. అందుకొరకు ప్రియులారా ప్రజలంతకాలం ఆత్మీయంగా మనం ఉండాలి అంటే హోలీ స్పిరిట్ సహాయం, హోలీ స్పిరిట్ ద్వారా వాక్యం, ఆ సహాయం మనకు అవసరం అనమాట. ఇప్పుడు గలాతీయులు సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మనం చెప్తున్నాను అనమాట, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు శరీరానుసారంగా అది మీరు పూర్ణులు అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని అడుగుతాను అనమాట. అంటే మన ప్రయత్నం కాదు, పరిశుద్ధాత్మలో ఆధారపడడమే గొప్పది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం కాదు, యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ అన్ని చేశామన్నమాట. మన కొరకు కావలసిన అన్ని ప్రభు చేశాము, సిలువలో చేశాము. యేసుక్రీస్తు పుట్టాము, 33 సంప్రదాయం సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, సువార్త విలక్షణం పొందినప్పుడు మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన ద్వారా బ్రతకనట్టు మనం టెస్ట్ చేయాలన్నమాట. యేసుక్రీస్తు అంటే మన వాక్యం భుజించుకోవాలి, ప్రార్థన మనం చేసుకోవాలి. అప్పుడు ఆత్మ మనిషి బలపరచబడతాయి, మన ప్రాణాన్ని పరిశుద్ధాత్మతోడు పరిపాలన చేస్తాడు. అదే ఆత్మీయ జీవితం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా వాక్యం మనం హోలీ స్పిరిట్లో ఆధారపడి వినాలి. ఇప్పుడు ప్రార్థన, కాబట్టి మనం మీటింగ్ లో వచ్చిన తర్వాత కాదు, మనం చాలాసార్లు మనం ఎలాగే మీటింగ్ లో వచ్చిన తర్వాత ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తాం. కానీ దానికి ముందే ప్రార్థన చేసి సిద్ధపడి ఉండాలి అనమాట. వాక్యం వినడానికి దానికి ముందే మనం సిద్ధపడగలిగిన వారు ఉండాలి. ఆరాధన కానీ దానికి ముందే మనం సిద్ధపడి ఉండాలి అనమాట. హోలీ స్పిరిట్ కలిసి ఉండాలి అనమాట. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం కాదు,
దానికి ముందే ప్రార్థన చేసుకొని ఉండాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది, వినిన వాక్యం మన ఆత్మ అది క్యాచ్ చేస్తుంది అనమాట. మన ఆత్మలోనికి ఆత్మలు పడతాయి అనమాట. ఆత్మలో వెళ్ళి వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడి ఉంటే సాతానుకు తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా మరే గురించి చెప్తుంది. లూకా సువార్త ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మార్త మరే గురించి చెప్తున్న భాగంలో మనం మరే గురించి చెప్తున్నాము. మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం అనమాట. అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదు. ఆత్మలో వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మలో మన వాక్యం జీవము ఆత్మగా మార్చబడి ఉండే సాతాను కానీ మనుషులకు ఎవరికి అది వారి ఆత్మ నుండి తీసివేయడానికి వీల్లేదనమాట. 100% అది అక్కడే ఉన్నామని ఆ వాక్యం ఆ వ్యక్తికి సహాయపడుతుంది అనమాట. అందుకొరకు పొరిలారా మనం ఏం చేసుకోవాలి, ఈ కాలంలో పరిశుద్ధాత్మ వలన వాక్యం మన ఆత్మలో నింపుకోవాలి. ఆత్మలో వాక్యం మనం నింపుకోవాలి. కానీ చాలా వ్యక్తులు మనం చూసినట్టే డబ్బు బ్యాంకులో నింపుకోవడానికి దానికంటే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారేమో. డబ్బు ఎక్కువ బ్యాంకులో నింపబడి ఉంటే ఆత్మానుసారంగా జీవితం రాదనమాట. మనం అర్థం చేసుకోవాలి. డబ్బు మన బ్యాంకులో బ్యాంకులో డబ్బు ఉండడం మంచిది, కానీ దాన్ని బట్టి మాత్రం మన ఆత్మానుసారంగా బ్రతకాలని లేదు. లేదండి ఎక్కువ ఆస్తి మనం కొన్న కాబట్టి పెట్టిన కాబట్టి అక్కడ ఒక బోర్డు కూడా పెట్టిన కాబట్టి మన ఆత్మానుసారంగా బ్రతకాలని లేదు. ఇప్పుడు ఆత్మానుసారంగా బ్రతకాలంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం వలన మన వాక్యం మనం ఆత్మలో నింపుకోవాలి, నింపుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవులో నిరంతరం ఆధారపడాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది, బోర్డు ఉండవచ్చు, ఆత్మీయ కూడా బోర్డు ఉండవచ్చు, తప్పు కాదు. సరే, ప్లేస్ ఎక్కువ ఉండవచ్చు, డబ్బు ఎక్కువ ఉండవచ్చు, చాలా ఇదంతా ఉండవచ్చు. అదే చూసుకొని ఒకరు ఆత్మీయుడు అని ప్రియులారా నమ్మి మనం మోసపడవద్దు అనమాట. కాబట్టి ఆత్మీయుడు ప్రియులారా మనం ఆత్మానుసారంగా బ్రతుకుతాయి. కాబట్టి ఎవరైతే వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మ నింపబడి బ్రతుకుతున్న వారు ఆత్మీయులుగా బ్రతుకుతాయి అనమాట. డబ్బు ప్రియులారా మనను ఒక ఆత్మీయుడుగా, ఒకవేళ డబ్బు మనకు అది మంచి వాడుకోవచ్చు. డబ్బు మనకు ఉండే సహాయపడుతుంది. ఎలాగ సహాయపడుతుంది అంటే అది ఖర్చు చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రార్థనలు సమయం గడపడానికి ఒక అట్మాస్ఫియర్ తీసుకొని రావచ్చు. ఇలాంటి ప్రార్థనలు, ఆరాధనలు, వాక్య ధ్యానంలో సమయం గడపడానికి దాన్ని మంచి వాడుకోవచ్చు. దాని వలన మనకు అది సహాయపడుతుంది, కానీ అదే మనను ఆత్మీయుడుగా మార్చడం లేదు. దేవుడు అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అనమాట. మనం హోలీ స్పిరిట్ అలాగే దేవుని వాక్యం మనం ఆత్మీయుడుగా మారుస్తాయి అనమాట. అందువల్ల డబ్బు కొందరు మనం చూసినట్లయితే చాలా కోడ్లు ఉన్నారు, కానీ వారు ఆత్మీయుడుగా లేదు. కానీ కొందరు ఆ డబ్బు పరిశుద్ధాత్మ దేవజ్ఞానాన్ని బట్టి మంచిగా వాడుకొని ఆత్మీయ ఎదగడానికి వాడుతున్న వారు ఉన్నారు. దాన్ని బట్టి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన డబ్బు ఎలాగ వాడుకోవాలని నేర్చుకోవాలి. కాబట్టి ల్యాండ్ ఉండడం తప్పు కాదు. ల్యాండ్ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ల్యాండ్ ప్రియులారా ఒకవేళ 1000 ఎకరు అయినా సరే, 100 ఎకర్ అయినా సరే, 10 ఎకర్ అయినా సరే, దానిలో అది దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం మనం నేర్చుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని రాజ్యం వ్యాప్తి చాలా ప్రాముఖ్యం. అంటే దానికి అర్థం ప్రియులారా అనేకులు కొత్తగా జన్మించాలి, అనేకులు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయులుగా మార్చబడాలి. ఇది దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు ప్రియులారా మనం చూస్తున్నది ఆత్మీయులకు మనం చూస్తున్నదే వారికి కొద్ది కూడా ల్యాండ్ లేదేమో, అంటే సొంతంగా అంటే వారి పేరులో కానీ అలా లేదేమో. కొందరకు బండి కూడా లేదేమో, లేదంటే డబ్బు కూడా తక్కువ ఉండొచ్చు. అయినా కానీ ఆత్మీయులుగా ప్రతి వారు చాలా మంది ఉన్నారు. అంటే దానికి అర్థం వారు వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవునికి వారు ప్రభుత్వ సమయం గడుపుతున్నారు కాబట్టి దేవుడు వారు ఆత్మీయురాలుగా మార్చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందువరకు డబ్బు లేని వారు కూడా ఆత్మీయుడుగా మార్చబడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఉండేనే లేదంటే డబ్బు ఉండేనే నేను ఆత్మీయుడుగా మార్చబడాలని లేదు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెంట్ ఇస్తాడో, వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తాడో వారు ఆత్మీయురాలుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంత సులభంగా తీసుకొని వచ్చిన ఒకటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. ఎవరైనా అబ్బో నాకు డబ్బు తక్కువ ఉంది, బాధపడాల్సిన అవసరం లేదు. టెస్ట్ హోలీ స్పిరిట్ వాక్యం. కాబట్టి బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ వలన మనం చదవడం మనకు సహాయపడుతుంది. వాక్యం మనలో సమర్థింపుకోవాలి అనమాట. దాని కొరకు ప్రియులారా మనం సమయం ఇవ్వాలి. శ్రేష్టమైన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి. మంచి సమయం దేవునికి ఇవ్వడం వలన నష్టం కాదు. బైబిల్లో రాయబడింది, నిజంగా మన దేవునికి సమయం ఇచ్చే వ్యక్తులు ఉండే అదే వాక్యం ద్వారా మనం బ్రతుకుతాయి అనమాట.
అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు వాక్యం ద్వారా కూడా బ్రతుకుతారు అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతేనే రాయబడింది. 100% బ్రత్ దేవుడు చెప్పిన మాట అనమాట. పొదువ రాదు, పొదువ ఒకవేళ ఉన్నా కూడా దేవుడు తెరుస్తాడు యేసునామములో. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చేసుకోవాలి? వాక్యం ఎక్కువ భవించుకోవాలి, ప్రార్థనలో సమయం గడపాలి. వారిలో దేవుడు చాలా బలంగా దేవుడు వాడతారనమాట. వాక్యం సరిగా భవించలేని, ప్రార్థనలో సమయం గడపలేని వారిని దేవుడు ఎలాగ వాడతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఇంపార్టెంట్ సమయం యేసుతో సమయం గడపాలి, పరిశుద్ధాత్మతో సమయం గడపాలి. ప్రత్యేకంగా కొత్తగా జన్మించిన మనం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యోహాను సువార్త ప్రియులర 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రియులర మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. యేసుక్రీస్తు చెప్పిన మాట అనమాట. 5వ వచనంలో కూడా ప్రియుల 5వ వచనం కూడా మనం చూడవచ్చు. జీసస్ రిప్లైడ్, I assure you, no one can enter the kingdom of God without being born of water and the spirit. అంటే నీళ్ళు ద్వారా అలాగే ఆత్మ ద్వారా వారు జన్మించాలన్నమాట. కాబట్టి ప్రియులరా, తర్వాత హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్. ఒక మనిషిను తయారు చేసుకోవచ్చు అనమాట. హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. అదే మనం చూస్తున్నాం. ఆదం హవ్వ వారు పెళ్లి జరిగిన తర్వాత మనం చూస్తున్నాం, దేవుడే వారిని కలిపాము, మ్యారేజ్ జరిగింది మన ఒక భాషలో. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం ప్రియులారా 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, వారు కలిసినప్పుడు కైన్ పుట్టామన్నమాట. అది కూడా అక్కడ మాట రాయబడింది, దేవుని సహాయం వల్ల అనమాట. కైన్ పుట్టడం అంటే వారు కలిసిన కాబట్టి మాత్రం కాదు, దేవుడు సహాయం చేశామని అక్కడ మాట రాయబడింది. దేవుడు హెల్ప్ వల్ల అనమాట. అందుకు హెల్ప్ వల్ల ఎగవచన శాస్త్రం భగవాన్. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ మాత్రమే. కానీ బట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. కాబట్టి మనకు ఆత్మీయ జీవితం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, యేసయ్య వాక్యం ద్వారా అనమాట. హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితం మనకి ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. కాబట్టి ఆత్మీయ జీవితం ఎలాగ ప్రారంభించబడే? మనుషుల ద్వారా కాదు. భూమిలో ఉన్న ఏ మనుషుల ద్వారా మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడలేదు. కానీ కొందరు వాడుకున్నారు సువార్త చెప్పడానికి. కానీ సువార్త చెప్పడానికి దేవుడు వారిని ఒక పాత్రగా వాడుకున్నాం, అంతే. పాత్రగా దేవుడు వాడుకున్నాము. వారి సువార్త పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యం నింపబడి ప్రకటించాము. వారి బాధ వారు చేశారు. కానీ మన కొత్తగా జన్మించేది వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసి మనం స్పిరిచువల్ లైఫ్ ప్రారంభించబడాం, లేదంటే బోర్న్ అగైన్ జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరు దాహం, యేసయ్య మాటలు దాహం, మనం ఆత్మదాహం, అంటే ఆత్మదాహం వస్తుంది అనమాట. అంటే ఆ కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి వాక్యం నేను తినాలి 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 అని దాహం వస్తుంది అనమాట. కొందరు అప్పుడు ప్రార్థన పూర్వకంగా 6 గంటలు 12 గంటలు కూడా అలా బైబిల్లో చదువుతారు కొందరు. అంటే ప్రార్థన పూర్వక వాక్యం అంటే వారు ఆత్మదాహం తీర్చబడడం యేసయ్య వాక్యం ద్వారా అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తీరుస్తాడనమాట. అంటే ఆత్మదాహం చాలా ప్రాముఖ్యం. కాబట్టి నిజంగా కొత్తగా జన్మించిన వారికి దాహం వస్తాయి, ఎందుకంటే కోరి వస్తాయి, ఆకలి వస్తాయి అనమాట. స్పిరిచువల్, హల్లెలూయా, నాకు వాక్యం ఎక్కువ తినాలి, యేసయ్య నాతో మాట్లాడము. కాబట్టి బైబిల్ ఓపెన్ చేసి ప్రార్థన పూర్వకంగా మనం చదవాలి, ధ్యానించుకోవాలి. కొన్నిసారి కొందరు దాన్ని కూడా కొందరు లిమిట్ పెడతారు, కొందరు మైండ్లో ఆల్రెడీ ముందే పెడతారు. ఈ రోజు ఒక్క అధ్యాయం చదవాలి, మనసులో లిమిట్ పెడతారనమాట. కొందరు లిమిట్ పెడతారు. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్టే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఇలా ఆధారపడింది, ఎక్కువ చదవాలి అంటే హోలీ స్పిరిట్ లో ఆధారపడి వారు ఆకలి తీరినంత దాకా వారు నింపుతాడనమాట, వాక్యం భుజిస్తే అనమాట. కొందరు వారు ఆత్మీయంగా వారు చాలా బలంగా మార్చబడతాయి. కొందరేమో తక్కువ పెడతారు. కొందరేమో న్యూ ఇయర్ వచ్చినప్పుడు దాని కొరకు ఎదురు చూస్తారు, ఒక వాగ్దానం రావాలి అని. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, న్యూ ఇయర్ కొరకు కొందరు ఆగుతారనమాట. న్యూ ఇయర్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని ఒక వాక్యం ఇచ్చిన చాలా సంతోషంగా ఉంటారు. కానీ బైబిల్ ప్రియులారా దాదాపు 3000 కంటే ఎక్కువ వాగ్దానాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ అది నాదనమాట, మనదని
మనం ఆత్మ కన్నులు తెరబడి ఆత్మ జ్ఞానంతో పొందుకొని వాడుకోవాలన్నమాట. ఇప్పుడు న్యూ ఇయర్ దాకా ప్రియులారా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొందరు ఇంకా తప్పకుండా నేను న్యూ ఇయర్ దాకా ఆగదామంటే మీ ఇష్టం, దేవునికి స్తోత్రం, అది మీ పర్సనల్ విషయం, నో ప్రాబ్లం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం మోసపోవద్దు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆత్మజ్ఞానం వాడుకొని ఎంతైనా తినవచ్చు అనమాట. ఆల్రెడీ బైబిల్ దేవుని కృపను బట్టి మన చేతుల్లో వచ్చింది. ఒకవేళ బైబిల్ మీ చేతుల్లో రాలేదు అంటే దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ కళ్ళు తెరబడాలి, మనం భూజించుకోవాలి. ఈటింగ్ సమయం అనమాట. ఆత్మీయ జీవితం అంటే వాక్యం తినడం, పరిశుద్ధాత్మను పానం చేయడం అనమాట, దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితం అంటే తినడం త్రాగడం, అంటే పరిశుద్ధాత్మను మనం పానం చేయడం, హోలీ స్పిరిట్. టంగ్స్ లో ప్రార్థన చేసినప్పుడు అదే జరుగుతుంది పరిశుద్ధాత్మలో. అలాగే ప్రియులారా మనం వాక్యం భుజించుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి భుజించుకోవాలి అనమాట. భుజించుకోవాలి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుంది, నా పట్ల ఉన్న మీ పట్ల ఉన్న దేవుని చిత్తాలు తప్పకుండా జరుగుతాయి అనమాట. ఎందుకంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు మనలో కార్యం చేస్తాడు, హల్లెలూయా. ఇప్పుడు మనం నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ఒక పిలుపు చిత్తాలు జరగాలంటే మన వాక్యం తినేవారు ఉండాలి, పరిశుద్ధాత్మను పానం చేసేవారు ఉండాలి, దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఇన్నర్ మ్యాన్ రోజుకి ఇంక్రీస్ అవుతాయి, బలపరచబడతాయి. వారు తప్పకుండా మహిమ నుండి ఇంకా నెక్స్ట్ లెవెల్కి దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు రోజు మహిమలో ఒక లెవెల్కి వెళ్ళవచ్చు అనమాట, పరిశుద్ధాత్మతో కలిసి వాక్యంతో కలిసి ఉండే. ఇప్పుడు నంబర్ 1 ప్రయారిటీ ప్రియులారా మన యేసుతో సమయం గడపడం ఉండాలన్నమాట. కానీ కొందరు అది చేయడం లేదేమో, కొందరు అలాగే చేస్తున్నారు కాబట్టి వారు ఒక్కొక్క లెవెల్ వెళుతారు, తప్పకుండా వెళుతాయి అనమాట. వెళ్ళినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనకు అవసరం వాక్యం అనమాట. వాక్యం హోలీ స్పిరిట్ సహాయం. మరైతే దేవుడు చెప్పారు కదా, వాక్యం ఉత్తమమైనది ఎన్నుకున్నాం అనమాట, అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదు. కాబట్టి వాక్యం మన ఆత్మలో ఉండే అదే చేయొచ్చు లైఫ్ లాంగ్ అనమాట. అదే మనకు సమృద్ధి, డబ్బు కూడా తీసుకొని వస్తాయి, ఆస్తి కూడా తీసుకొని వస్తాయి. దేవుని చిత్తానుసరంగా ప్రియుల నమ్మకంగా మనం వాడుతున్న కొలది మన అవసరాలు యేసు గురించి చెప్పినట్టు జరుగుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచన ప్రకారం మొదట నా రాజ్యం నీది వెదగుడి, అప్పుడు అన్ని వచ్చేస్తాయి. కానీ మొదట మన వాక్యానికి పరిశుద్ధాత్మ దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వలేదంటే అందు కూడా వస్తేనే కాదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన నిర్లక్ష్యాన్ని బట్టి ప్రియులారా మన ఆశీర్వాదాలు అనుభవించలేదు అంటే అది దేవుని తప్పు కాదు. కొందరు తప్పు పెడతారు, అబ్బో దేవుడు నన్ను ఇప్పుడు ఇచ్చామని నేను ఆశీర్వాదం అనుభవించలేదంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాక్టికల్ అనమాట ఇది. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం వినడానికి ఉన్నది మాత్రం కాదు, మన ఆత్మీయ జీవితం అలా ఉండొచ్చు. వినడం పొద్దున్న మనం వినాలి, అదే మన ఆత్మీయ జీవితంగా ఉండొచ్చు. వినడానికి మాత్రం కాదు, ఇది ధ్యానించుకోవాలి, భుజించాలి. ఇది ప్రాక్టికల్, హోలీ స్పిరిట్ తో కలిసి ప్రాక్టికల్ అన్నదైనా బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. స్తోత్రం. మంచి రోజు దేవుడు అనుగ్రహించాము. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి ఎలాగ బ్రతకాలి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ఫలంతో, వరాలతో నింపబడి ఎలాగే బ్రతకాలని దేవా నన్ను నేర్పించుము అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఈ రోజు నేర్పిస్తాడు. అలాగే అన్నదైనా మనం అలాగే ప్రతిరోజు అలాగే బ్రతుకున్నప్పుడు తప్పకుండా మనకు అర్థమే అవుతాయి. దేవుని స్వరం ఏంటిది, సాతాను స్వరం ఏంటిది, హ్యూమన్ విశ్వం, మనిషి యొక్క జ్ఞానం ఏంటిది, సాతాను యొక్క జ్ఞానం ఏంటిది, దైవ జ్ఞానం ఏంటిది, అన్ని తేడాగా దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. అదే ఇంపార్టెంట్ అనమాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఇంపార్టెంట్. కానీ వేరే కొన్ని విషయాలకు మనం మనసులో ఇంపార్టెంట్ పెట్టి దేవుని విషయాలు పక్కపడిన స్థాయిలో మనం ఉన్నారు అంటే దారి తప్పిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఇలా దారిలోనికి రావాలి, యేసయ్య చిత్తంలోనికి రావాలి అనమాట. కాబట్టి వేరే విషయానికి మన మనసులో ఇంపార్టెంట్ పెట్టుకొని దేవుని పిలుపును పక్క పట్టుకొని, దేవుని కూడా పక్క పట్టుకొని ప్రతి ఉంటే ప్రియులారా మన ఆత్మీయరాలు ఉండలేదు, ఫలించలేదు. ఇప్పుడు ఫలించుకోవాలంటే ప్రియులారా మనం వాక్యంలో, పరిశుద్ధాత్మలో మనం ఖచ్చితంగా ఆధారపడాలి. ఇది వెళ్ళాలనుకున్నది మాత్రం కాదు. అందుకొరకు ప్రియులారా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మోసపోవద్దని రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఎస్, బైబిల్లో రాయబడింది. చూడండి, రక్షణ పొందిన ప్రియులారా మనం రక్షణ పొందిన తర్వాత కూడా మోసపోవద్దు అనమాట. సోదర కొందరు రక్షణ పొందక ముందుగా మోసపడిన చాలా మంది ఉన్నారు. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా మోసపోవద్దని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూసినట్టు ఇంకా కూడా రాయబడింది ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే
22వ అమ్మ 22వ. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి ఇప్పుడు ఇలా రెండుసారి అది రాయబడింది. అంటే రెండుసారి ఒక్కొక్క విషయాలు రెండుసారి రిపీట్ గా మోసపోకూడి అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అంటే మన మనసులో అది అర్థం చేసుకోవాలి. అందుకొరకు కొన్ని విషయాలు చాలాసారి బైబిల్లో రాయబడింది. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్నిసారి ఒక్కసారి మనం చదువుతున్నప్పుడు అర్థం కాదేమో, విన్నప్పుడు అర్థం కాదేమో, ఎందుకంటే మాటికి మనం ధ్యానించుకోవాలి, సమయం ఇవ్వాలి అనమాట. అప్పుడు మరి సుధాత్మదేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీరు వినువారు మాత్రమే ఉండి. చాలా మటుకు మనం అలా ఉన్నారు, విన్నే చాలు, మీటింగులు పాల్గొందిన చాలు, వినాలి, స్తోత్రం. అంటే మనసుకు తృప్తి వచ్చింది, మీటింగులు పాల్గొందాం, దేవుడు చూశారు, స్తోత్రం. అది కాదు, అది ఒక భాగం. కానీ వినడం మంచిది, యేసే మాటలు వినడం మంచిది, వాక్యానుసరణ బ్రతకడం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. బ్రతకడం నేర్చుకోవాలి, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. వినడం మంచిది, అది ప్రాక్టికల్ గా, అది ఆ వాక్యం పరిశుద్ధాత్మ సహాయమైన ప్రాక్టికల్ గా క్షమించుకోవడం వినడం మంచిది. కానీ క్షమించుకొని బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలని వినడం మంచిది, పరిశుద్ధంగా బ్రతకడం ఇంకా మంచిది అనమాట. లేదుగా కాబట్టి ఇవ్వాలి అని బైబిల్లో రాయబడింది. ఇవ్వడం, దేవుని రాజ్యానికి ఇవ్వడం, సంతోషంతో ఇవ్వడం. కాబట్టి అది మెసేజ్ వినడం మంచిది, కానీ సంతోషంతో ఉత్సాహంతో ఇవ్వడం, పరిశుద్ధాత్మ రెవల్యూషన్ ద్వారా అది చేసుకోవడం ఇంకా గొప్పది అనమాట. లేదు కాబట్టి వాక్యం వినే వారిగా మాత్రం అది పాటించలేని వ్యక్తులు ఉంటే మనం మోసపోయినట్టే అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం మోసపోకూడదు అని రాయబడింది, మోసపోకూడదు. ఇప్పుడు మీటింగ్లో వచ్చినంత మాత్రం సరిపోలేదు. ప్రేయర్లో నేను వచ్చాను కదా, ఈ రోజు ప్రార్థనలు పాల్గొందాం, నో, అదొక పార్టీ మాత్రమే. కాబట్టి మనం ఏదైతే దేవుడు మాట్లాడుతున్నారో నాతో మీతో, మన దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన తినే వదిలేసిన వారిగా ఉండవద్దు. అది చేసే కృప నాకు దయచేయము. సువార్త ప్రకటించడని మనం ఎన్నోసార్లు విన్నాం, కానీ ఇది మనం దాదాపు మనం చేయడం లేదేమో. కానీ చేయాలి. చేయలేదు అంటే ఏమవుతుంది సమస్య? మనకు మాత్రం కాదు, మన తరతరాలకు చాలా సమస్య అనమాట. ఇప్పుడు మనం దేవుడు ఇచ్చిన డబ్బు మనం నమ్మకంగా దేవుని రాజ్యానికి ఇవ్వలేదు అంటే ఏమవుతుంది అంటే చాలా డేంజర్ అనమాట. ఏమవుతుంది అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన డబ్బు మనం నమ్మకంగా దేవుని రాజ్యం వరకు వాడకుండా వేరే దాని కొరకు మాత్రం పెట్టుకొని ఉంటే ఏమవుతుంది? దేవుని రాజ్య వ్యాప్తి మనం అబద్ధంబకాన్ని బట్టి, అన్ఫెయిత్ఫుల్ బట్టి రాజ్య పనులు తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? రాబోతున్న తరాలు దాని యొక్క రిజల్ట్ మనం కూడా ఉండవచ్చు, అనుభవించాలి అనమాట. కాబట్టి నిర్ణయం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి జరగాల వద్దా, అది మన చేతుల్లో ఉంది అనమాట. మన చేతుల్లో కూడా ఉంది, దేవుని చేతుల్లో మాత్రం కాదు, మనకు పార్ట్ ఉంది అనమాట. దానిలో మనం నమ్మకం లేదు అంటే ఇంకా సోతరం. సోషల్ మీడియా కాబట్టి నాకు మాటలు లిమిట్ ఉంది. కాబట్టి సోతరం ఆత్మలో సత్యంలో ఆరాధనకి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కువ జరుగుతున్నమాట. ఇప్పుడు అది జరుగుతుంది, ఎక్కడ చూసినా అదే ఎక్కువ కనిపిస్తుంది. అంటే కారణం ఏంటిది? ఉన్నవారు నమ్మకం లేదు, అది కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. ఉన్నవారు నమ్మకం లేదు, కాబట్టి ఫేత్ ఉండాలి. పిలుపు పొందిన వారు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం ఒక్కొక్కరు ఏం చెప్తాం? వారు చూస్తారు, వీరు చూస్తారు. నా పని కాదు కదా, దేవుని పని నాది కాదు, దేవుని పని దేవుని పిలుపు పొందిన వారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా పిలుపు పొందేమన్నమాట. ప్రతి ఒక్క విశ్వాసుల చేతుల్లో కూడా దేవుని పని ఒక బాధ్యత ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని కుమార్తె పుట్టిన వారు, సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన దేవుని కుమార్తెగా ఏ వ్యక్తి ఉన్నారో వారు కూడా బాధ్యత ఉంది అనమాట. మిగిలిన వారికి లేదు, ఎందుకంటే వారికి దేవునితో స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని కుమార్తె ఉంటే మనకు ఆ బాధ ఉంది. దేవుని హృదయమైన అర్థం చేసుకోవాలి, దాని కొరకు నిలబడాలి. అంటే ఒక్కరు నిలబడినప్పుడు, ప్రభు నేను ఒక్కరు నిలబడి ఉంటే ఏదైనా మార్పు వస్తుందని మనం అనిపిస్తే, కానీ ఒక్కరు ఇంపార్టెంట్ అనమాట. అలాగే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అనమాట. స్తోత్రం. ఒక శరీరంలో రకరకాల అవయవాలు ఉంది, అవయవాలు అన్ని కూడా దానికి తగినట్టు పని చేసినప్పుడు ఆ శరీరం కరెక్ట్ పని చేస్తుంది అనమాట, లేదంటే కరెక్ట్ పని చేయలేదు. కాబట్టి ప్రతి అవయవాలుగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం యేసుక్రీస్తు ఒక శరీరంలో మనం ఉన్నాము. సంఘం అంటే రక్షణ పొందిన వారు గుంపు అనమాట. మన యేసుక్రీస్తు ఒక శరీరం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది స్పిరిచువల్ గా. ప్రతి అవయవాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి అవయవాలు ఎలాగే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలన్నమాట.
ఇప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యం ఇంకరిస్తావు. దేవుని రాజ్యం ఇంకరిస్తావుతున్న కొలది సమాధానంగా పడుకోవచ్చు, సమాధానంగా తిరగవచ్చు. లేదు అంటే సోతరం. హల్లెలూయా. కాబట్టి సోతరం. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను నమ్మకుండాలి, పరిశుద్ధాత్మలో నేను నమ్మకుండాలి, మనం ప్రతి ఒక్కరు నమ్మకుండాలి. కాబట్టి మనం దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం విని ఇది చేయాలన్నమాట, అది నేర్చుకోవాలి దేవుని స్వరం. కాబట్టి ప్రతిరోజు నాకు ఇది మాత్రం నాకు అర్థం కాదు అంటే ప్రియులను మన దేవునితో సంబంధం లేనట్టే. దేవుని స్వరం మనం వినడం లేదు, అది అర్థం కావడం లేదు, వేరే అన్ని నాకు అర్థం అవుతుందంటే మన దేవునితో నిజంగా సంబంధం లేనట్టే. కాబట్టి దేవుడు కోరుతుంది మనం దేవునితో సంబంధం కలిగిన వారు ఉండాలి, దేవుని స్వరం విని వాక్యానుసరంగా బ్రతకాలి. అది తండ్రికి ఇష్టం అనమాట. బైబిల్ నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి స్వరం విని చేసామన్నమాట. వినడం మాత్రం కాదు, విని మాత్రం ఉండే మోసపోతాయి. బైబిల్లో రాయబడింది. అంటే వినడం మంచిది, అక్కడ మనం ఆగవద్దు అనమాట. వినాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి అది చేయడం నేర్చుకోవాలన్నమాట. ప్రాక్టికల్ లైఫ్ అనమాట. ఆత్మీయ జీవితం అంటే ప్రాక్టికల్ లైఫ్ అనమాట. ఏదో కొన్ని చాలా బుక్కులు ఇందులో ఉండే మన గొప్ప ఆత్మీయ కూడా అది కాదు. అది ఉండడం మంచిది, బుక్ ఉండడం మంచిది, కానీ బుక్కుని మాత్రం సరిపోలేదు. బుక్ అంతా కూడా మనం తలలో బ్రెయిన్లో నింపి ఉండడం కూడా గొప్ప ఆత్మీయ కూడా లేదు. కానీ సత్యం పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యం మన ఆత్మలో జీవమాత్మలాగా మార్చబడాలి. వాక్యానుసరంగా బ్రతకడం, పరిశుద్ధాత్మ సహాయం అనుదినం నేర్చుకోవాలి. ఇప్పుడు అనుదినం మనం నేర్చుకోవాలి అనమాట. అనుదినం దేవుని స్వరమని నడవడం నేర్చుకోవాలి. అదే ప్రియుల దేవుడు కోరుతుంది. దేవుడు నా పట్ల నీ పట్ల కోరుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. కాబట్టి మనం దేవునికి లోబడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. న్యాయాధిపతులు గ్రంథంలో ప్రియులారా మనం చూసి యుద్ధానికి ప్రియులారా వెళ్ళినప్పుడు గిదెయోనుతో దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం చూస్తున్నాము పెద్ద గుమ్మెను మొదటిగా మనం చూస్తున్నది యుద్ధానికి దాదాపు 22,000 ప్రజలు, యుద్ధానికి ఎక్కువ ప్రజలు ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గర తీసుకుని వచ్చినప్పుడు అంటే దేవుడు మాట్లాడేమనమాట. దేవుడు మాట్లాడేమో 2 మంది అవసరం లేదు. ఇప్పుడు కొందరు పంపిస్తున్నాం అనమాట. ఇంకా కొందరు వచ్చినప్పుడు ఎంతమంది అవసరం లేదు, ఇంకా కొందరు అంటే డెడికేషన్ ఉన్నవారు కొందరైనా సరే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడనమాట. లేదు ఇప్పుడు దానిలో మీరు కూడా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ పట్ల మీరు తక్కువ అంచనా వేయవద్దు అనమాట. మనల్ని బట్టి కాదు మనల్ని దేవుడు వాడేది, దేవుడిని బట్టి అనమాట. దేవుడి రాజ్యం కొరకు మన జస్ట్ బెస్ట్గా దేవుడు వాడతారు. కాబట్టి మనం అవే ఇప్పాలి. కాబట్టి మనల్ని ప్రియులారా మనం తక్కువ అంచనా వేయవద్దు, మనం తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే ఎవరు మనల్ని నిర్మించాము అది మనం మర్చిపోవద్దు. మనం అనుకున్నాము పలానా కాబట్టి మనల్ని నిర్మించేది ప్రియులారా మనం చూసిన దేవుడు అనమాట. దేవుడు తన సదస్యములో స్వరూపములో నిర్మించామని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడు అనమాట, మేడ్ ఇన్ గోడ్ అని దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సాతాను అది కొంత మట్టుకు ఆదాం ద్వారా హవ్వ ద్వారా కబ్జా చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత యేసుక్రీస్తు ద్వారా దేవుడు బయటకు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని నిర్మించాం కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. కాబట్టి మనలో కొన్ని చాలా బలహీనతలు ఉండవచ్చు. ఇక్కడ పావాని యొక్క ఎఫెక్ట్ ని బట్టి డీకే క్షయత ఉండవచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఆయన సరే ప్రియుల దేవుడు బలవంతుడు కాబట్టి ఆత్మతో నిండి వాక్యతో నిండి మనల్ని వాడతారు. అంతే యేసునామములో వాడతారు. కాబట్టి ఇది ప్రియుల పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంచి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమయం అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన చాలా బలంగా ప్రియుల పని చేస్తున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. చాలా బలంగా. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 14:12 ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే మీరు చేస్తాడు. అంటే దానికి అర్థం మనం చేస్తున్నామని కాదు, కానీ అంటే మనం కూడా ఉన్నాం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నా ద్వారా మీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతుంది, ఏం కోరుతుంది? రోమిలకు రాసిన పత్రిక 12:1 ప్రియులారా మనం చూస్తుంటే మనల్ని డెడికేషన్ చేయాలన్నమాట. సజీవ యాగ హోలీ సాక్రిఫైస్ గా మనల్ని జీవం కలిగిన సజీవ యాగం దేవుని చేతిలో సమర్పించాలి. పరిశుద్ధమైన దేవుని చేతిలో పూర్తిగా సమర్పించాలి, పూర్తిగా ఇవ్వాలి అనమాట. మనల్ని మనం ఇవ్వాలి, ఇచ్చేయాలి అనమాట. ఇవ్వడం ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దాన్ని ఫస్ట్ మాదిరి ప్రియులారా మనం చూస్తున్నదే తండ్రి దేవుడు అనమాట. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాడు, కుమారుడు ప్రాణం పెట్టారు. కాబట్టి అదే ప్రభువైన యేసుక్రీస్తు చేతుల్లో మన జీవితాన్ని మనం ఇవ్వాలి. మనం ఇవ్వలేదు అంటే ఫలించలేదు. కాబట్టి 2 కొరింథీయులు 8 ప్రియులారా మనం చూస్తున్నది మాసిదోనియ సంఘం వారి బీదవారు ఉన్న వెరీ ప్యూర్ అని రాయబడింది. అంత ప్యూర్ గా అంత బీదస్థాయిలు ఉన్నప్పుడు కూడా వారు గొప్ప ఆనందంతో నింపబడారు. చాలా ఆశ్చర్యం.
వెరీ ప్యూర్ లో ఉన్న వ్యక్తులు, చాలా పేదరికంలో ఉన్నాము అనగాని వారు ఆనందం మాత్రం ఓవర్ఫ్లో అయినట్టు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తుంది. ఆనందం మాత్రం కాదు, వారు ఇచ్చే విషయంలో కూడా ఓవర్ఫ్లో అయింది. ఇచ్చే విషయంలో కూడా తక్కువ లేదు. మాటికి అడిగామన్నమాట, దేవుజనులతో అడిగామన్నమాట, అంటే బెగ్గింగ్ చేశామన్నమాట. దేని కొరకు అడిగాము? నాకు ఒక అవకాశం ఇస్తారా, దేవుని రాజ్యానికి విత్తన పెట్టడానికి నాకు అవకాశం ఇస్తారని వారు అడుగుతున్నాం అనమాట. ఎంతమంది ఉన్నారు అడిగేవారు? డబ్బు అడగడం కాదు, నాకు 10,000 కావాలి, 1,00,000 నాకు అప్పు కావాలి అడగడం కాదు. ఒక్కసారి దేవుని రాజ్యానికి విత్తనం పెట్టడానికి నాకు ఒక అవకాశం ఇస్తారని పేదవారు అడుగుతున్నాను అనమాట. వెరీ ప్యూర్. ఎందుకంటే వారు దేవుని ప్రేమతో నింపబడారు. కాబట్టి కారణం ఏంటిది ప్రియులారా? కారణం ఏంటిది అంటే వారు డెడికేషన్ చేశామన్నమాట. దేవునికి వారిని పూర్తి ఇచ్చేస్తాము. దేవునికి మాత్రం కాదు, ఆ దేవుని శైలిలో కూడా వారు సబ్మిట్ చేస్తామన్నమాట. వారు కూడా విధే చేస్తామన్నమాట. దేవునికి ఫస్ట్ ఇచ్చాము, వారిని ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు దేవునికి ప్రియులారా మనల్ని ఇవ్వకుండా మన దేవుని రాజ్యానికి సంతోషంతో ఇవ్వలేదు, ప్రాణం ఒప్పుకోలేదు, సెల్ఫ్ ఒప్పుకోలేదు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవునికి పూర్తి ఏమని ఇవ్వాలి. వారు మాత్రమే దేవునికి పరిశుద్ధాత్మ స్వరమేని అదే ఇవ్వడానికి వీలుంది. కాబట్టి మన దేవునికి మనల్ని పూర్తి ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు ప్రియులారా, ఇవ్వలేదు. కాబట్టి మాసిదోనియ సంఘం చక్కని ఒక ప్రియులారా మన ఉదాహరణగా మన ముందు ఉన్నాం. అందుకొరకే ఆ సంఘం పేరు కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ వారి ఎగ్జాంపుల్ అనమాట, దేవునికి స్తోత్రం, మాదిరి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న మాసిదోనియ సంఘం వారు మాదిరిగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇద్దరు కూడా అది ఎంకరేజ్ అయింది అనమాట. కొరింథీ సంఘంతో రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి మనం మాదిరి ఉండాలి, ఈ కాలంలో మనం ఎగ్జాంపుల్ ఉండాలి అనమాట. మన ఎగ్జాంపుల్ బట్టి ఏమవుతుంది, కొందరు కూడా వాక్యానుసరంగా బ్రతుకుతారు అనమాట. మన పరిశుద్ధంగా బ్రతుకుతాడు మనం చూసుకొని ఇంకా కొందరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అని ఆశ పుట్టాలి అనమాట. మనం ఇస్తున్న కొలది కొందరు కూడా ఆశ పుట్టాలి అనమాట. లేదు మనమే విసనతనంగా ఇచ్చినప్పుడు వేరే వారు కూడా మనల్ని చూసుకొని అదే నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం వరకు మన ఫస్ట్ సార్లు ఉండాలి. దేవుని రాజ్యం వరకు ఇచ్చే విషయంలో మనం ఆలస్యం చేయవద్దు. ఆలస్యం మన మైండ్ని బట్టి ఆలస్యం చేస్తారము. ఆలస్యంగా మన విత్తనాలు పెట్టినప్పుడు ఆలస్యంగా కొత్త వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మ స్వరమని అప్పుడు మనం చేయాలన్నమాట. అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాక్టీస్. కాబట్టి యేసుక్రీస్తున్న జీవితం ప్రాక్టీస్ అనమాట. దేని కొరకు? మనకు మేలు, అందరికీ మేలు అనమాట. ఎవరైతే యేసుక్రీస్తు వాక్యానికి యేసుక్రీస్తు చోటించుకొని యేసుక్రీస్తు మాటలకు చోటించుకొని ఆ స్వరమని ఎవరైతే బ్రతుకుతారో వారికి మేలు, ఇద్దరికి అందరికీ మేలు అనమాట. కాబట్టి మన రాష్ట్రం దేశం పరిస్థితి మారిపోతాయి. మన వాక్యానుసరంగా బ్రతుకుతున్న వారు ఉంటే మన రాష్ట్రం దేశం పరిస్థితి తప్పకుండా మారుతాయి. లేదు మనం మామూలుగా మనం బ్రతుకుదామంటే మార్పు రాదు. కాబట్టి మార్పు రాదు అంటే దాని యొక్క ఫలం చాలా డేంజర్ అనమాట. చాలా డేంజర్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మాటకు విని ఇప్పుడు బ్రతకడం వలన చాలా ప్రజలకు అది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ప్రభావం చేస్తుంది. దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సాతాను రాజ్యాలు లయమైపోతుంది. కాబట్టి మన చేతులు ఉంది, ప్రతి దేవుని బిడ్డల చేతులు ఉంది అనమాట. ఎవడైతే రెడీ ఉన్నా కానీ మనం సమర్పించుకోవాలి, డెడికేషన్ చేసుకోవాలి, నమ్మకం ఉండాలి. ఇప్పుడు మనం ఇన్సైడ్ లో సీక్రెట్ గా మన అబద్ధనమ్మకం ఉంటే దాని యొక్క ప్రియులారా చాలా ప్రమాదం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు కోరితే పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. నేను ఫెయిత్ఫుల్ ఉండాలి, మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి, మనం నిర్ణయం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మనం చెప్పాలి, మీరు ఫెయిత్ఫుల్ ఉండాలని చెప్పాలి, అలాగే బ్రతకాలని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, తప్పకుండా చేంజ్ వస్తుంది అనమాట. మనకు చేంజ్ వస్తుంది, ఇద్దరులకు చేంజ్ వస్తుంది, మన రాష్ట్ర దేశం పరిస్థితి పరిశుద్ధాత్మదుడు మారుస్తాడు. కానీ మనం నమ్మకంగా లేదు అంటే బైబిల్లో రాయబడి పాత ఏదైనా మనం చదువుతున్నప్పుడు ఇస్రాయేలు ప్రజలు ఎప్పుడైతే నమ్మకంగా లేదో శత్రువులకు దేవుడు అవైపోయినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నమ్మకం ఉంటే దేవుడు ఇవ్వలేదన్నమాట, పర్మిషన్ ఇవ్వలేదు, దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రతి ఒక్క విశ్వాసం కూడా నమ్మకంగా దేవుని స్వరం విని బ్రతకడం చాలా చాలా ఇంపార్టెంట్ అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు మాత్రం సరిపోలేదు. ప్రతి ఒక్కరు కొందరు వాక్యానుసరంగా బ్రతుకుతున్నామని మనం ఆనందించుకొని ఉంటే సరిపోలేదు. మనం బ్రతుకుతున్నామా లేదా ప్రశ్న అదనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు నేను నమ్మకం ఉంటే చాలా మటుకు పరిస్థితి మారుతుంది. అలాగే ప్రతి ఒక్కరు నమ్మకం బ్రతకాలని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మన కన్నారా మనం చూడవచ్చు అనమాట, మనం వినవచ్చు అనమాట. దేవుని రాజ్యం ప్రతి చోటలో ఇంక్రీస్ అవుతుంది. మన రాష్ట్రంలో మనం
ఉన్న ఆమె ప్రాంతంలో మనం డిస్ట్రిక్ట్లో మన స్టేట్లో అలాగే మన నేషనల్ లెవెల్లో అన్ని జరుగుతాయి అనమాట. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు అనమాట. లేదు దేవుడికి శక్తి సామర్థ్యం ఉంది, కానీ మనం నమ్మకం ఉంటే దేవుడు ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. అక్కడ పిలుపు ఉందని మనమేం నమ్మకం లేదు అంటే దేవుడు ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి అవసరం అనమాట, వెస్సల్స్ అవసరం. సాతాను కూడా అవసరం, దేవుని కూడా అవసరం అనమాట వెస్సల్. ఎందుకంటే స్పిరిట్ అనమాట, దేవుడు ఆత్మ కాబట్టి శరీరం కావాలి, బాడీ కావాలి భూమిలో పని చేయాలంటే. హల్లెలూయా. కాబట్టి మనం డెడికేషన్ చేస్తాం, సమర్పిస్తాం దేవుని యొక్క ఆమేన్. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ముడిస్తాం. ఆ వాక్యం కూడా చదువుతారా? ఎలాగ ఇవ్వాలి అని రాయబడి ఉంది. దేవునికి మనల్ని ఎలాగ ఇవ్వాలి అని రాయబడి ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. ఆమేన్. అండ్ సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ ప్లీడ్ విత్ యూ, అంటే ప్లీడ్ చేస్తున్నాను అనమాట, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట, విత్ యూ టు గివ్ యువర్ బాడీస్ టు గాడ్. కాబట్టి అంటే దానికి అర్థం మనల్ని మన దేవునికి ఇవ్వాలి అనమాట. బాడీస్ ఇవ్వడం అంటే దానికి అర్థం ప్రాణం ఇవ్వద్దని కాదు, ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పించాలి అనమాట. దేవునికి పూర్తి మనం ఇవ్వాలి. యూ టు గివ్ యువర్ బాడీస్ టు గాడ్. ఎవరికి ఇవ్వాలి? మనుషులకు ఇవ్వాలి అని కాదు, సాతానికి ఇవ్వాలి అని కాదు, దేవునికి ఇవ్వాలి అనమాట. మనను దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకి ఇచ్చాము, మనం కూడా మనల్ని దేవునికి ఇవ్వాలి. ఆ ప్రేమ అర్థం చేసుకొని యేసు చేతుల్లో మనం ఇవ్వాలి అనమాట. దాంట్లో మనం అది చేయాలి. యువర్ బాడీస్ టు గాడ్ బికాస్ ఆఫ్ ఆల్ హీ హాస్ డన్ ఫర్ యూ. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తున్న అన్ని ఆయన చేశామన్నమాట. మన నిత్య జీవనం పొందుకోవడానికి, పాపక్షమాణం పొందుకోవడానికి, సాధన దంతరాలు ఓవర్కమ్ చేసుకొని బ్రతకడానికి అంతా కూడా సెలవులో ప్రభు చేశాం. మన స్వస్థత కొరకు, మన భవిష్యత్తు కొరకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం సెలవులో దేవుడు చేశామన్నమాట. సెలవులో చేయడం మాత్రం కాదు, అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో వచ్చి నివాసం చేసుకొని అన్నదినం నడిపించడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ ఆయన చూస్తాడనమాట. బ్రదర్నంతకాలం దేవుడు చూస్తాడు. సెలవులో ప్రాణం పడడం మాత్రం కాదు, సమాధి నుండి తిరిగి లేచిన ప్రభు తండ్రి దగ్గర వెళ్ళి ఆత్మను పంపించాం. హోలీ స్పిరిట్ వలన ప్రభుని యేసు కొరకు వచ్చి మనతో పాటు నివాసం చేసుకొని, మనలో వచ్చి నివాసం చేసుకొని మనల్ని గమ్యంలో చేరే వరకు, అంటే పరలోకంలో మనం చేరే వరకు, నిత్య మహిమ అనుభవంలో మనం చేరే వరకు మనల్ని వదలలేదన్నమాట. వదలకుండా మనతో అనుదినం ఉన్నామన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది నా పిల్లల కొరకు, లేదా ఏమవుతుంది, నాకేమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, ఇలాంటి ఉన్న టెన్షన్ అవసరం లేదు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకైనా చాలు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జయంతో నడిపిస్తాడు, ఆశీర్వాదంతో నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి అనమాట. I plead with you to give your bodies to God because of all he has done for you. కాబట్టి అన్ని ఆయన చేస్తాడు అనమాట. అని రాయబడి ఉంది. అన్ని ఆయన చేస్తాడు. మనం ఏం చేయడానికి ఉంది? మనం ఇంకా చేయడానికి ఏముంది? అదే బైబిల్ చెప్తుంది. మనం ఏం చేయడానికి ఉంది అంటే మనల్ని ఇవ్వాలి అంతే. వేరే ఇంకేం కోరుకోవడం లేదు. మనల్ని పూర్తి ఇవ్వాలి. సూత్రం. He has done for you. Let them be a living and holy sacrifice, the kind he will find acceptable. దిస్ ఇస్ ట్రూలీ ద వే టు వర్షిప్ హిమ్. అది కూడా ఒక ఆరాధన అనమాట. దేవునికి మనల్ని ఇవ్వడం, సమర్పించుకోవడం, డెడికేట్ చేసుకోవడం, అలాగే బ్రతకడం, అది గొప్ప ఆరాధన అని కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆరాధన కాబట్టి పాటలు పాడడం మాత్రం కాదు. పాటలు పాడడం కాబట్టి పాడతారేమో స్వరంతో, పదువులతో, కానీ హృదయం దూరంగా ఉన్నారేమో. కానీ అది కాదు, హృదయం ఇవ్వాలి అనమాట. ఆత్మ ప్రాణ శరీరం పూర్తి దేవునికి ఇవ్వాలి. అలాంటి ఆరాధన దేవుడు కోరుతుంది. పరిశుద్ధమైన ఆరాధన దేవుడు కోరుతుంది పిల్లలు. కాబట్టి మనల్ని సమర్పిస్తాం. కాబట్టి మనం 2వ దినములో రాయబడింది, డో నాట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలు చేస్తున్నట్టున్న అది మనం నేర్చుకోవద్దు అనమాట. దేవుని నుండి నేర్చుకోవాలి. లోకంలో ఉన్న మనుషులు చేస్తున్న విధానాలు, మనం ఆచారాలు, అదంతా కూడా నేర్చుకోవద్దు అనమాట. నేర్చుకోవడానికి అవకాశం ఉంది భూమిలో ఉన్న కాబట్టి మనం ఇంకా బట్ లెట్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటూ ఏ న్యూ పర్సన్ బై చేంజింగ్ ద వే యూ థింక్. కాబట్టి మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. మనం మారాలి అంటే ఆలోచన విధానాలు మారాలి. అంటే వాక్యానికి చోటు ఇవ్వాలి, దేవునికి ప్రయోజనం ఇవ్వాలి. అప్పుడు మనం ఆలోచన విధానాలు మార్పు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దెన్ యూ విల్ లెర్న్ టు నో గాడ్స్ విల్. అప్పుడు దేవుని యొక్క చిత్తం మనకు అర్థమవుతుంది. విచ్ ఇస్ గుడ్ అండ్ ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్. కాబట్టి పూర్ణ దేవుని యొక్క చిత్తం మేలు ఏంటది అని మనకు అర్థమవుతాయి. దేవుడు నేర్పిస్తాడు. అలాగే మనం అనుదినం బ్రతకాలి. అప్పుడు అనే ఆత్మలు సంపాదించుకోవచ్చు. నా ద్వారా మీ ద్వారా దేవుని రాజ్యం యేసు మళ్ళీ విశ్రమపడినాక
అధికంగా విస్తరింపబడినాక అప్పుడు మనకు అంతగా మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. సాతాను రాజ్యాలు అంతగా లేమైపోతాయి. దేవుడు ప్రియుల కోరుతుంది దాని కొరకు నిన్ను లేదంటే మనల్ని కూడా దేవుడు ఒక సాధనంగా దేవుడు ఈ కాలంలో వాడుతారు. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రార్థనిస్తాం. పరిశుధాన్ని మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, నీ మాటలను బట్టి దేవ వందనాలు తండ్రి. పరిశుధాత్మ దేవ వందనాలు. దేవ కుడి వచ్చిన అందరిని బట్టి వందనాలు తండ్రి. దేవా మీ స్వరాన్ని ముందు దేవ మేము శుధిస్తున్నాం తండ్రి. దేవ మమ్మల్ని సమర్పిస్తున్నాం. ఒకసారి దేవ మా ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పిస్తుంది. ఎవరైనా దేవ పూర్తి సమర్పించలేని వారు ఉండే మరి పూర్తిగా సమర్పించినట్టు హోలీ స్పిరిట్ దేవ మీరు కృపదేవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ సంపూర్ణంగా తండ్రి యేసయ్య మీరు మా కొరకు ప్రాణం పెట్టే లాగా సజీవంగా తండ్రి మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ సహాయం చేయబోతండి. మాకు సమర్పణ సంపూర్ణంగా ఉండినట్టు దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఎవరైతే ప్రభా సంపూర్ణంగా సమర్పించారో ప్రభు మీరు ఎరిగిన దేవుడు కాబట్టి వారిను ప్రభు మీరు బలమైన అభిషేకంతో కుమరించమంతండి. వారి ఆత్మ బలపరచు ప్రాణాన్ని దేవా మీ సంతోషం సమాధాన నెమ్మదితో ఆశీర్వాదాలతో అదే కుమరించమందండి. చక్కని ఆరోగ్యదేమో దీర్ఘాయుసుతో తృప్తిపరచమంతండి. సంపూర్ణంగా సమర్పించిన ప్రతి ఒక్కరు యేసునామములో వారు యేసునామములో 100 ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలం వరాలు ఇంగిరిస్తా ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శక్తిలో మీ దేవజ్ఞానంలో పరిశుద్ధులు వారు అన్నదాన్ని ఇంగిరిస్తా ఉన్నా అటు కృపదేవా దేజమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దీవిస్తున్నాం. మీ రక్తంగా దేవయిస్తున్నాం. మీ రకడలు మేమందరూ వ్యక్తపడిన గుంపులు ఉండే కృపదేయము అలాగే బ్రదనంత కాలం తండ్రి దేవా మీ రాజ్యం వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినూ మీరు వాడుతున్నట్టు వందనాలు ఇంకా కూడా మీ చిత్తానుసారి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన అపవాది క్రియలు లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యం యేసునామములో తండ్రి మా రాష్ట్రం దేశంలో జరిగినా కానీ మేమందరూ ప్రార్థనిస్తున్నాం. యేసు రక్తములో లేసినాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియుల దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేసిన బట్టి సంతోషంతో దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.